Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం ఎక్కడున్నామో తెలుసా? మరి హన్మకొండ బాలసముద్రంలో అయితే ఉన్నాం. మనం వచ్చేసి విష్ణురెడ్డి సార్ని కలవడానికి అయితే వచ్చాను. మరి యంగ్ లీడర్, యూత్కి అందరికీ చాలా ఫేవరెట్ లీడర్ మన విష్ణురెడ్డి సార్. మరి హాఫ్ మ్యారథాన్ ఈవెంట్ ఆర్గనైజర్ కూడా. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. మరి సార్ని కలవడానికి అయితే సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే నేను వచ్చేసాను. మరి సార్ కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి సార్ని కలుద్దాం, నాతో రండి. హలో సార్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నా అమ్మా. మీరు ఎలా ఉన్నారు? ఓకే, వీఆర్ ఫైన్ సార్ అండ్ హ్యాపీ టు సీ మిమ్మల్ని కలవడం, ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను టైం ఇచ్చిన, నాకు తెలిసి చాలా డేస్ నుంచి అడుగుతున్నారు, కానీ ఇప్పుడున్న బిజీ వల్ల నాకు కూడా కుదరలేదు. అట్ లాస్ట్ ఐఎమ్ లక్కీ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం. సో ఓకే సార్, మొత్తానికి 3 years అవుతుంది మీరు పొలిటికల్గా ఉండడం, పాలిటిక్స్లో. సో 3 yearsలో ఎలా ఉంది పొలిటికల్ లైఫ్, మీ ఎక్స్పీరియన్సెస్? అండ్ ఒకవేళ మీరు పొలిటికల్ లైఫ్కి రాకుండా ఉంటే ఏ రూట్ చూస్ చేసుకునేవారు, అంటే విత్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? 3 years అయ్యింది పొలిటికల్ జర్నీ. అంటే బిఫోర్ కూడా నేను ఫాలో అవుతుండే ఏమవుతుంది ఏంది అని చెప్పేసి, అటు సోషల్ మీడియా కానీ అది ఇది చూసుకోవడం జరుగుతుండే. యూఎస్లో ఉంటుండే, అక్కడి నుంచి చూసుకుంటుండే. ఎలక్షన్లప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళి రావడం జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ రావడం, ఎందుకంటే ఎలక్షన్లో ఇక్కడ తిరిగి అందరితోటి అటాచ్మెంట్ పెంచుకొని వాళ్ళకి అప్పుడు నా నెంబర్ షేర్ చేయడం, తర్వాత వాళ్ళు కాల్ చేసేసి మీరు అక్కడ ఉంటే కొంచెం ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది అన్నానని చాలామంది అనడం. సో ఇక నేను కూడా ఎప్పటి నుంచో మూవ్ అవుదాం అన్నట్లు అనుకుంటుండే. అట్ లాస్ట్ ఇక ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండే, ఇక మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఈ లోపు ఎలక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో అందరూ సపోర్ట్ వల్ల ప్లస్ అందరం కష్టం వల్ల ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు కానీ నాతోటి తిరిగిన కొంతమంది యూత్ కానీ, అప్పుడున్న వాళ్ళు సీనియర్స్ సిటిజన్స్ కానీ, వాళ్ళు కూడా చాలాసార్లు సజెస్ట్ చేయడం జరిగింది, మీరు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది, ఇక్కడ ఉండాలి అన్నట్లు. సో దాంతో సరేలే అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ కేస్ పాలిటిక్స్ లేకుంటే, బట్ స్టిల్ మాకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ వేరే బిజినెస్ కూడా ఉన్నాయి, అటు సైడ్ ఉంటుండే. బట్ పాలిటిక్స్లో అనేది ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే బయట చాలా చూస్తున్నాం, యూత్ అనేది చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోవడం కొంతమంది జరిగింది, కొంతమంది జాబ్లలో బిజీ అయిపోయినారు. బట్ రేపొద్దున పబ్లిక్లో మనం ఏదైనా చేయాలి అంటే దానికి పాలిటిక్స్ అనేది వాళ్ళలో ఇంపాక్ట్ అయి ఉండాలి. కొత్త యువతరం కూడా రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే కొత్త ఆలోచన విధానం కూడా పెరుగుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఏజ్ గ్యాప్ తోటి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి ఒక్కొక్క విజన్ ఇవన్నీ ఉండాలంటే కూడా యువత అందరూ ఉంటేనే బాగుంటుంది అనేది నా ఆలోచన విధానం. చాలామందికి కూడా అదే ఇంప్రెషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను మాస్టర్ చేసిన కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు మనకి జెన్జీ స్టూడెంట్స్ నీట్ పేపర్ లీక్ అయిందనేసి చాలా ధర్నాలు చేస్తున్నారు. ఆ లీక్ అవ్వడం దాని గురించి కానీ ఏమంటారు మీరు దాని గురించి? సో నీట్ పేపర్ అనేది లీకేజ్ అవ్వడం చాలా దౌర్భాగ్యం అది. ఎందుకంటే గతంలో చాలాసార్లు అయ్యింది. దీని గురించి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయకముందే రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దీనిపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, దీనికి సపరేట్ ఒక కమిటీ ఉండాలి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా చేసిరి నీట్ ఎగ్జామ్. గతంలో స్టేట్ వైజ్ ఎంసెట్ అని ఉంటుండే, కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చేసేసరికి స్టూడెంట్స్ పైన కూడా చాలా బర్డెన్ పడుతుంది. ఎందుకంటే మా వైఫ్ కూడా డాక్టర్, మా చిన్నమ్మ వాళ్ళ డాటర్ కూడా డాక్టరే. ఎందుకంటే వాళ్ళు చదువుకునేటప్పుడు ఆ స్ట్రెస్ అవన్నీ నేను దగ్గరుండి చూసిన. సో అలాంటిది నీట్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్ అనగా పేపర్ లీక్ అయ్యి దాని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఆ పిల్లల స్ట్రెస్ అనేది మనం కూడా అందరూ చూసి ఉంటాం, ఎగ్జామ్ అప్పుడు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో. సో అట్లా చాలామంది కూడా చనిపోవడము, ఇదంతా పిల్లలు వాళ్ళంతకే వాళ్ళ ఒక జెన్జీ అనేది ఒక క్రియేట్ చేసుకొని ఏ స్టేట్ చూసినా పెద్ద ఎత్తున
ధర్నాలు చేయడం, ఇప్పటికీ కూడా ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయకపోవడం, దానిపైన మాట్లాడకపోవడము, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఏ పొలిటికల్ లీడర్ కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండేది కాదు. వాళ్ళంతకు వాళ్ళే బయటకు వచ్చి ఒక ప్రశ్నించడం, ఒక ధర్నా చేయడం, దాన్ని ఎవరో ఒక రెస్పాన్సిబుల్గా తీసుకోవాలని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రోజు వరకు అది జరగలేదు. రాహుల్ గాంధీ గారు కూడా చాలా చోట్ల మీటింగ్స్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది ఒక బీజేపీయా లేదా ఇది ఒక కాంగ్రెసా లేదా ఇంకొక పార్టీ గురించి కాదు, కేవలం ఒక స్టూడెంట్స్ గురించి, రేపటి తరానికి మనం ఒక దిశానిర్దేశం కోసం వాళ్ళు ఎలా ఉండాలి, ప్రాణాలు చాలామంది కోల్పోతున్నారు, దానిపైన పిఎం గారు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. సో ఆ యూత్ అంతా కూడా రెవల్యూషన్ లాగా వచ్చేసి ఇప్పటికీ ఇంకా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఈ రోజుకి కూడా ఎవరు పట్టించుకుంటట్లేరు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్టేట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే మిగతా ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కూడా చాలామంది స్టూడెంట్ పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది, డాక్టర్ కావాలనేది ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఎవరినంటే నేను డాక్టర్ కావాలి అని అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళు అంతమంది విద్యార్థులతోటి వాళ్ళ లైఫ్ తోటి చెలగాటం మన దేశంలో ఇంత టెక్నాలజీ వేరినా కూడా ఒక పేపర్ అంత ఈజీగా లీక్ అవుతుందంటే మనమే అర్థం చేసుకోవాలి ఏమవుతుంది ఈ దేశంలో అని చెప్పేసి. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే విష్ణురెడ్డి సార్ యుఎస్ఏ నుండి కంప్లీట్గా పొలిటికల్గా సెటిల్ అయిపోదామనేసి ఇక్కడికి వచ్చారు. ఇదంతా పొలిటికల్గా ఆయన చేస్తున్న ప్లాన్ అని వింటున్నాం. దాని గురించి ఏమంటారు? బేసిక్గా నేను పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈ టైం ఏదో ఒక పోజ్ తీసుకునేటోడిని. నాకు పాలిటిక్స్ చేయాలని అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే పబ్లిక్కి సేవ్ అనేది గుర్తుంటుంది. ఎప్పుడైనా మనం ఏం చేసినాం పనులు అనేటివే వాళ్ళ జీవితకాలం గుర్తుంటుంది అనేది నేను ఎక్కువ నమ్ముతాను. సో బహుశా ఆ రూట్లో వెళ్తుంటే ఇటు సైడ్ నుంచి కేవలం రాజకీయం కోసం ఇవన్నీ చేస్తున్నాడు అనేది రావచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో చాలామంది అంటుంటారు కానీ నేను ఆ ఇంట్రెస్ట్ తోటి రాలేదు, లేదంటే ఆ సైడ్ రాలేదు. మనకు ఎలక్షన్ల ముందు మనం ఏం చెప్పినాము, ఈరోజు ఏం చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. సో దానికోసమే ఎక్కువ తిరగడం, ఎక్కువ మందితోటి కనెక్ట్ అవ్వడము, ప్రతి గల్లీలో పరిచయాలు పెరిగినాయి. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నాకు ఎక్కువ సంబంధాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ తిరగడం వల్ల. ప్లస్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడనే పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచే రాజకీయాలలో ఉన్నారు, ఎన్ఎస్యుఐ నుంచి. సో బహుశా అట్లా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలలో తీసుకుంటే. సో అప్పటి నుంచి కూడా ఆ పరిచయాలు కూడా నాకు కనెక్ట్ అయ్యి వాళ్ళు నాకు సజెస్ట్ చేయడము, మీరు ఈ రూట్లో వెళ్తే మంచిది, ఇట్లా ఉండాలని చెప్తే, సో వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నందుకే నాకు ఇంత మంచి పేరు వస్తుందని అనుకుంటాను. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరికి నచ్చాలని అనుకుంటాను. వాళ్ళని కూడా సజెషన్స్ అడుగుతుంటాను చాలామందిని. నాతోటి ఎవరైనా నచ్చకపోయినా కూడా సరే మీకు నచ్చకుండా ఎట్లా చేద్దాం చెప్పండి అంకుల్, లేదంటే అన్న వాళ్ళని కూడా అడుగుతుంటాను. సో పాలిటిక్స్ అంటే ఇక ఎట్లుంటుందంటే దీంట్లో మనం వెళ్ళకపోయినా కూడా ఆటోమేటిక్గా దాంట్లో దిగినట్లు అనిపిస్తుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ రాజకీయం అనుకోను, ఓన్లీ పబ్లిక్ సర్వీస్ అనే అనుకుంటాను. సో ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే మనం వడ్డేపల్లిని డెవలప్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని అయితే స్టేట్మెంట్ చేశారు నాయని సార్. సో నాయని రాజేందర్ సార్ చేసిన ఇనాగ్రేషన్స్ అన్నిటికీ మీరు బెటర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం తిరుగుతున్నారు. సో అట్లా వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ఎలాంటి నీడ్స్ అడిగేవాళ్ళు, అంటే వాళ్ళకి ఏం నీడ్స్ యూజ్ ఉన్నాయని, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంటారు కదా. సో ఎలాంటి నీడ్స్ వాళ్ళు, ఎలాంటి సపోర్ట్ మీ నుంచి కోరుకునేవారు ఎక్కువ? సో ఎలక్షన్లో ముందు తిరిగినప్పుడు చాలామంది ఎవరు వచ్చినా ఏముంది సార్ మా పరిస్థితి ఇంతే ఉంటుంది కదా అని చాలామంది అనేవాళ్ళు. నేను కూడా చాలామంది అడిగినప్పుడు ఇక ఏమి కాలేదు, ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, వరంగల్ అనేది ఒక పెద్ద సిటీ, స్మార్ట్ సిటీ అనే పేరుకే, కానీ పక్కన కరీంనగర్ చూడండి సార్, లేదా సిరిసిల్ల చూడండి, లేదా సిద్దిపేట చూడండి ఎట్లయినాయో, కానీ వరంగల్ మాత్రం ఏం చేయలేదు, రేపు పొద్దున్న మీరు వచ్చినా కూడా ఇంతే కదా అన్నట్లు చాలామంది దగ్గర వాయిసెస్ వినిపించినాయి. సేమ్ అడ్డేపల్లిలో కూడా అట్లనే ఉండే పరిస్థితి. కానీ ఎప్పుడైతే మేము గెలిచినామో ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు
ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు వడ్డేపల్లి నేను దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అని చెప్పేసి. అక్కడ పోచమ్మ గుడి కాడ అప్పుడు కొబ్బరికాయ కొట్టనీయలేదు, ప్రచారంకి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు అప్పుడున్న పార్టీ వాళ్ళు. కానీ అక్కడనే సైడ్కి వచ్చేసి నేను కూడా ఆ రోజు అక్కడనే ఉన్నాను. అక్కడ ముంగడికి వచ్చేసి ఎమ్మెల్యే అయ్యే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టే నేను అన్నీ చేస్తా అన్నారు. అన్నట్లుగానే అక్కడ ప్రతి గల్లీలో వాళ్ళు ఎప్పుడు చూడని విధంగా రోడ్లు, అలాగే డ్రైనేజ్ సమస్యలు, ప్లస్ అక్కడ ఉన్న శ్మశాన వాటికకి ఎప్పటి నుంచో ఉండే అది కాదని కాంపౌండ్ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం, ప్లస్ అక్కడ ఉన్న పొలాలు అవి గ్రీన్ జోన్లో ఏదో ఉండే, సో దాన్ని కూడా మార్పియడం జరిగింది. సో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేసినాం. ఇప్పుడు నేను అక్కడికి పోతే వాళ్ళు ఏమంటారంటే మీ మామ పట్టు వదలని విక్రమార్కుడు అభివృద్ధిలో అనేది చాలామంది అంటున్నారు. నేనే ఓకే మనం అనుకున్న దానికి చేసినాము, ఇంకా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి వరంగల్లో, ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు కూడా చెప్పారు కంపల్సరీ వరంగల్ అనేది అభివృద్ధి చేస్తా, ఎయిర్పోర్ట్ తెస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దానికంటే ముందు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బాగాలేకుండే అది ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు గ్రహించి ప్రతి గల్లీలల్లో రోడ్లు వేయాలా, అప్పుడైతే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వడ్డేపల్లి ఈ కొంచెం పల్లెటూరు వాతావరణం వడ్డేపల్లి కానీ, షాంపేట్ కానీ, సోమిడి కానీ, అలాగే దర్గా, ఇవన్నీ ఇంకా కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంటుంది. ఫస్ట్ మనం అక్కడ డెవలప్ చేస్తే వాళ్ళు కూడా ఒక పట్టణ దాంట్లో ఉంటారు అనేది చెందుతుందని చెప్పేసి కాజీపేట బ్రిడ్జ్ అవతల చాలా డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండే. అట్లాంటిది కాజీపేట నుంచి సోమిడికి మీరు చూసుకుంటే పెద్ద రోడ్ వేయడం, స్ట్రీట్ లైట్స్ వేయడం జరిగింది. బూడిదిగడ్డ అని చెప్పేసి అక్కడ వరకు ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే గారు వెళ్ళలేదు. ఒక నాయన్ రాజేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ రైల్వేలతో మాట్లాడి అక్కడ డ్రైన్ అంతా క్లీన్ చేయించేసి, గత వర్షాలల్లో చిన్న వర్షం వస్తేనే మునిగేది, అట్లాంటిది మన వర్షాలల్లో అక్కడ మునిగలేదు బూడిదిగడ్డ అనే ప్లేస్. సో ఇవన్నీ తిరుగుతుంటేనే ఎమ్మెల్యే గారికి ఇంత అవగాహన ఉంది కాబట్టి ఆయన చేసే అభివృద్ధి పనులు మేము వెళ్ళి తొందరగా అయ్యేలాగా, అక్కడ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఆఫీసర్లతో మాట్లాడి దాన్ని స్పీడప్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మా కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా ఈరోజు గల్లీలలో గల్లా ఎగిరేసుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే మేము గత 10 ఏళ్ళు ఏం చేయలేనో ఈరోజు మేము 2.5 ఇయర్స్లో ఎంత అభివృద్ధి చేసినాం అనేది ప్రజల నుంచి వస్తుంది. సో దాంతో నేను అన్నట్ల ప్రజల నుంచి అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కుడు ఏదైనా పట్టుకుంటే అది అయిపోయేంత వరకు వదిలిపెట్టాడు అనేది పబ్లిక్లో బాగా వినిపిస్తుంది. అది విన్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకొంచెం ఎక్కువ పని చేయాలని అనిపిస్తుంది. సో ట్రై సిటీస్లో మన హాఫ్ మ్యారథాన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. సో విష్ణురెడ్డి గారు హాఫ్ మ్యారథాన్ అనేది యూత్ని పాలిటిక్స్కి అట్రాక్ట్ చేయడానికి చేసిన ఒక పొలిటికల్ రన్, అది జస్ట్ పాలిటిక్స్ కోసమే ఆయన చేసిన ఈవెంట్ అనేసి టాక్ వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? నేను పాలిటిక్స్ కోసం చేస్తే చాలా ఉన్నాయి. దాని డ్రెస్ కోడ్ కూడా నేను స్కై బ్లూ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఆ మ్యారథాన్లో కూడా నేను ఎక్కడే కానీ పార్టీ జెండా కలర్ కానీ లేదంటే పార్టీ వాళ్ళని కానీ ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. దాంట్లో ఇన్వాల్వ్ చేసిండేదంతా ఇక్కడున్న డాక్టర్స్ కానీ, కొంతమంది బిజినెస్ సైడ్ ఉన్న వాళ్ళు, కొంతమంది అథ్లెట్స్, కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. ప్లస్ నాతో పాటు ఉన్న పిల్లలు, వాళ్ళతోటి నేను డిస్కస్ చేసి 1.5 year 2 years ముందు నుంచే నాకు ఈ ప్లాన్ ఉండే, ఒక మ్యారథాన్ రన్ అనేది ఉండాలి, ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేయాలనే ఆలోచనతోటి అప్పుడు అనుకోవడం జరిగింది. అది చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎవరు రన్ చేస్తారు ఏంది అనడం కూడా చాలామంది అన్నారు. 5 o'clock చేసి ఎవరు రన్ చేస్తారన్న అనడం జరిగింది. కానీ వన్స్ అది స్టార్ట్ చేయగానే చాలామంది డాక్టర్స్, పోలీస్ వాళ్ళు, బయట కంట్రీస్ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని దాన్ని కంప్లీట్గా ప్రొఫెషనల్గా చేసాం. మీరు కూడా అందరు చూశారు. అప్పుడు ఆ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది, అలాగే స్పోర్ట్స్ చైర్మన్ గారు రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యి ఇంత మంచి ప్రోగ్రామ్ అయ్యింది. స్పోర్ట్స్ మినిస్టర్ గారు అక్కడనే మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయినాక 6 monthsలో ఫస్ట్ ఒక స్పోర్ట్స్ మీట్ ఇంత పెద్దగా అవ్వడం ఇదే ఫస్ట్ అని చెప్పేసి. ఆ రన్నులో కూడా చాలామంది హైదరాబాద్ నుంచి, ఇక్కడ డాక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 to 150 డాక్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి 250 members పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటివరకైనా మ్యారథాన్లలో 21 kilometers ఎక్కువ మంది రన్ చేసిండేది మన వరంగల్లోనే. సో
పొలిటికల్గా అది అస్సలు కాదు. బహుశా నాకు దాని నుంచి ఎక్కువ పేరు అవడంతో అట్లా ఏమన్నా వస్తే వచ్చిండొచ్చు, కానీ బట్ ఈ ఇయర్ కూడా కంపల్సరీ నవంబర్లో మ్యారథాన్ అనేది ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం దానికి. సో దాంట్లో కూడా అందరు 150 డాక్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి 250 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటివరకైనా మ్యారథాన్లలో 21 కిలోమీటర్స్ ఎక్కువ మంది రన్ చేసిండేది మన వరంగల్లోనే. సో పొలిటికల్గా అది అస్సలు కాదు. బహుశా నాకు దాని నుంచి ఎక్కువ పేరు అవడంతో అట్లా ఏమన్నా వస్తే వచ్చిండొచ్చు, కానీ బట్ ఈ ఇయర్ కూడా కంపల్సరీ నవంబర్లో మ్యారథాన్ అనేది ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం దానికి. సో దాంట్లో కూడా అందరు పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం చాలా అందరు ఎంజాయ్ చేశారు. అంత మంచి ఈవెంట్, అందరు ఫొటోస్ ఇక్కడ పెట్టుకున్న స్టేటస్లో యుఎస్లో వాళ్ళందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గుడ్, మంచి ప్రోగ్రామ్ చేసినావు, ఇట్లాంటివి అవసరము సిటీకి అన్నట్లు. సో దానివల్ల కూడా చాలామంది బయట నుంచి వరంగల్కి వచ్చి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అవన్నీ చూడడం. నెక్స్ట్ టైం మేము ఒక వీకెండ్ ఇక్కడ ఉండేది అట్లా ప్లాన్ చేసుకుంటాం అనడం కూడా జరిగింది. సో ఇప్పుడు యూత్ అందరికీ అంటే మీరు కనిపించినా మీ పేరు వినిపించినా విష్ణు అన్న అన్నంత క్రేజ్ అయితే యూత్ అందరికి వచ్చింది. సో యంగ్ టైగర్గా మిమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో అలాంటి యూత్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే మనకు రంగంపేట నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. సో ఆ రంగంపేటలో చాలామంది మీ దగ్గరకు వచ్చారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే, విష్ణు సార్ చాలా పేషెన్స్తో మేము చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ విన్నారు, మాకు హెల్ప్ చేస్తా అన్నారు, సపోర్ట్ చేస్తా అన్నారు అని అన్నారు. సో వాళ్ళు ఎలాంటి సమస్యలతో వచ్చారు, మీరు ఎలా దాన్ని టేకప్ చేస్తున్నారు? యూత్ అందరూ నిజంగానే అంటే నేను లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క యాస్పిరేషన్స్ ఉన్నాయి. కొంతమంది కష్టాలు ఉంటాయి, కొంతమందికి సుఖాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ నాతోటి వచ్చి షేర్ చేసుకుంటారు. ఫస్ట్ మీట్లో కొంచెం క్లోజ్ అవుతారు. సెకండ్ మీట్కి వాళ్ళు నాకు నిజంగానే తమ్ముడు అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు కూడా దగ్గర అవడం జరుగుతుంది. రంగంపేట నుంచి వాళ్ళు రావడం జరిగింది. కొంతమంది ఏమో ఆ భద్రకాళి ఆ గుడి దగ్గర ఆ గుడిసెలు ఉన్న వాళ్ళు రావడం అన్న ఇట్లా తీసేస్తున్నారు, మాకు ఇల్లులు ఇస్తా అన్నారు, నమ్మొచ్చా అన్న, గతంలో ఇట్లనే అని చెప్పేసి ఎవరు ఏమి ఇవ్వలేదన్నా అని అన్నారు. నేను అన్నాను, దానికి నేను మీకు ఉంటాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పరిచయం చేస్తాను అని చెప్తాను. అక్కడ ఇన్ఛార్జ్ కూడా డిన్నా అన్న అని తనే ఉండి చూసుకుంటుండే. సో వాళ్ళందరూ వచ్చి కలిసినప్పుడు, లేదు మీరు ఉండండి, అక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు జాబ్ కూడా ఇస్తారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి రావడం జరిగింది. వాళ్ళు ఆ ఇల్లు ఏదైతే ఆ గుడిసెలు ఇచ్చేసి భద్రకాళి టెంపుల్ డెవలప్ గురించి, వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, జాబ్లు వచ్చినాయి, వాళ్ళకు 1 month శాలరీ కూడా పడ్డది. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత ఫాస్ట్గా మా జీవితంలో ఎప్పుడూ చూడలేదనేది వాళ్ళంతా షేర్ చేసుకున్నారు. కొంతమంది స్కూల్ ఫీజుల గురించి, కొంతమంది హాస్పిటల్ గురించి వస్తుంటారు. సో వాళ్ళకు కూడా వెంటనే పరిష్కారం అవుతుంటుంది. సో అట్లా రంగంపేట అనే కాదు, ఉన్న 26 డివిజన్లు లేదా పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హన్మకొండలో ఎక్కువ సత్సంబాలు ఉంటాయి. ఇక్కడనే చదువుతుంటారు పిల్లలు, వాళ్ళు కూడా వచ్చి కలుస్తుంటారు ఈవినింగ్ పూట. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా దాంట్లో నేను ముందుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవి ఆఫీసర్లతోటి లేదంటే పోలీస్ వాళ్ళతోటి మాట్లాడి సాల్వ్ అవుతుంటాయి. చాలా వరకు నేను యూత్కి ఒకటే చెప్తుంటా, నా దగ్గరికి వచ్చే వాళ్ళకు, ఎక్కడే కానీ గొడవలకి పోకండి. వాళ్ళు ఒక మాట అన్నా పడండి, దాంట్లో తప్పు లేదు. తర్వాత వాళ్ళు నిజంగానే ప్రతిసారి అది రిపీట్ చేస్తుంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, కానీ మీరు చట్టాన్ని చేతులలోకి తీసుకోకండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. సిటీ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడే కానీ ఖరాబ్ కావద్దు. ఒక గొడవలు అవుతున్నాయంటే న్యూస్లో ప్రతిసారి హన్మకొండలో గొడవలు అవుతున్నాయంటే అది ఒక బ్యాడ్ నేమ్ వెళ్తుంది సిటీకి, ఒక బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది. సో అట్లా మనం ఎప్పుడు తెచ్చుకోవద్దు, మంచి పద్ధతిలో ఉండాలనే చెప్తుంటాను. సో ఆ విధంగానే యూత్ కూడా మంచిగా రావడం జరుగుతుంది. వాళ్ళతో నేను సొంత అన్నలాగా తమ్ముళ్ళ వాళ్ళకు ఉంటుంటాను.
సో ఇప్పుడు మీరు యూత్ లీడరే కాబట్టి యూత్కి రిలేటెడే ఒక క్వశ్చన్. సో ఇప్పుడు చాలామంది యూత్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అండ్ చాలా కంటిన్యూ న్యూసెస్ వచ్చాయి మనకు. రోడ్ పైనే ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయి వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేశారు. అందులోనే కొంతమంది ఏంటంటే పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని భయపట్టించడం, బెదిరించడం నార్మల్గా ఉన్న వాళ్ళని. సో అవి ఎక్కువైపోతున్నాయి మెయిన్గా యూత్లో. సో అలా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యే వాళ్ళకి కానీ ఇలా బెదిరింపులు చేసే యూత్కి మీరు స్ట్రాంగ్గా ఏం చెప్తారు? ఏ యూత్ అయినా ఎవరైనా కూడా ఎంత పొలిటికల్ పేరు చెప్పుకున్నా కూడా ఈరోజు ఆ పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ అనే మాట వాళ్ళ నోట్ నుంచి వస్తే వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది. అది ఎవరి పేరు చెప్పినా కూడా, సీఎం పేరు చెప్పినా కూడా సీఎం గారే ఉపేక్షించలేదు. మీరు చూస్తే న్యూస్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా లాస్ట్ 10 yearsలో ఎంత పెద్దోళ్ళు అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైళ్ళల్లో ఉంటున్నారు. సేమ్ ఇక్కడ కూడా యువతకి ఒకటే చెప్తాను, ఇక్కడ కొంతమంది బయట నుంచి వచ్చి నేపాల్ నుంచో లేదంటే పక్క రాష్ట్రాల నుంచో వచ్చి గంజాయి అనేది మన పిల్లలకి వాళ్ళతోటి మంచిగా ఉండి తెలిసి తెలియక అలవాటు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అది తీసుకున్నాక వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారో కొంతమందికి తెలియకుండా వాళ్ళకి పాజిటివ్ రావడం, కొన్ని పోలీస్ వాళ్ళు చెప్పడం అది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ హబ్ కాబట్టి వాడు దందా చేసుకునేటోడు వాడు ఇదే మెయిన్ ఎజెండాగా పెట్టుకుంటారు. చాలామంది రైల్వే ఇక్కడ లైన్ ఉంది కాబట్టి దాని నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 days 20 days అట్లుండి ఎవరన్నా ఇట్లా పిల్లలు డిప్రెషన్లో ఉండవు లేదంటే ఏదంటే వాళ్ళని క్యాచ్ చేసుకొని ఇట్లా చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా, ఏ పొలిటికల్ లీడర్ చెప్పినా కూడా డ్రగ్స్ విషయంలో కానీ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ దాంట్లో ఎలాంటి సపోర్ట్ అనేది ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి నుంచి ఉండదు, అలాగే నా నుంచి కూడా ఆ సపోర్ట్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి. అది ఇప్పుడున్న జనరేషన్లో చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు అందరూ. పేరెంట్స్లో కూడా వాళ్ళ పిల్లల్ని ఒక చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని కేసెస్ నా దగ్గర కూడా రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ చూస్తే నాకే బాధ అయింది. బట్ రీహాబ్ సెంటర్స్లో జాయిన్ ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచి జాబులు చేసుకుంటున్నారు, ఎవ్రీ మంత్ టెస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు మంచిగా యాక్టివ్గా ఉన్నారు. సో నేను అదే ఎవరికి వచ్చినా కూడా దాంట్లో ఒకవేళ దొరికి నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఒకటే చెప్తాను, పోలీసు వాళ్ళకి మీ యాక్షన్ మీరు చేయండి. వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అమ్మాయి నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, దయచేసి మీరు పోలీసు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ కూడా సపరేట్ నార్కోటిక్స్ కూడా ఒక టీమ్ వింగ్ అనేది ఉంది. వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. సో యువతకి అదే మంచి లైఫ్ అనేది చాలా విషయాల్లో స్పోర్ట్స్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, జాబ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి, చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇప్పుడున్న పరిస్థితులలో. సో ఇప్పుడు ఇంకా యూత్ పాలిటిక్స్ అన్నీ పక్కకు పెడదాం. సో మా వ్యూవర్స్కి అండ్ నాకైనా ఎవరికైనా సో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. సో నేను ఇట్లా విష్ణు సార్ దగ్గరికి వెళ్తున్నా అన్నప్పుడు కొంతమంది నన్ను అడగమని కానీ చెప్పారనమాట. సో పీపుల్ వాంట్స్ టు నో సచ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. సో విష్ణు రెడ్డి సార్ ఎందుకు ఫిజికల్గా యంగ్గా ఫిట్గా ఉంటారు? సార్ ఏం ఫుడ్ తీసుకుంటారు? సార్ డైట్ ఏంటి? కొంచెం డైట్ ప్లాన్ కనుక్కో, ఆ సీక్రెట్ మాకు చెప్పండి అని అయితే నాతో అన్నారు. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం, నా కోసం. డైట్ అంటే ఇప్పుడైతే ఏం లేదు. యుఎస్లో ఉన్నప్పుడు టైం ఉంటుండే, ఫ్రీ టైం ఉంటుండే, ప్లస్ అక్కడ ఎక్కువ ఫాలో అయ్యేటోని. ఇక్కడికి వచ్చినాక ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ప్రేమతోటి కాఫీ, వాళ్ళ ఇంట్లో స్నాక్స్ లేదంటే ఏదోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా అక్కడ తినాల్సి వస్తుంది. నేను ఎక్కడ కాదనను, ప్రతి చిన్న ఇంట్లో తింటాను, పెద్ద ఇంట్లో తింటాను. గుడిసెలలో కూడా తిన్న రోజులు ఒక్కొక్కసారి 2-3 లంచ్లు కూడా చేసిన, తిన్నప్పుడు కొంచెమే తింటాను. ఈ మధ్యనే కొంచెం టైం దొరకట్లేదు, లేదంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్తాను. క్రికెట్ ఆడేటోని ఇక్కడనే చాలామందితోటి, ఇక్కడ వరంగల్లో మంచి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండేటోడిని. సో ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ నుంచే మళ్ళీ కొంచెం యాక్టివ్గా హెల్త్ సైడ్ ఫోకస్ చేద్దాం అనుకున్నా. బట్ షుగర్స్ తక్కువ తీసుకుంటా, ఎక్కువ షుగర్స్ తీసుకోను. బట్ డైలీ అయితే ఎక్సర్సైజ్ ఇవన్నీ అయితే చేస్తుంటాను. ఈ మధ్య నేను కొంచెం వెయిట్ గెయిన్ అయినాను. బట్ ఈ వరంగల్లో బ్యూటీ ఏంటంటే చాలా గ్రౌండ్స్, వాకింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. దాన్ని మనమే
టైం కొంచెం క్రియేట్ చేసుకొని వెళ్తే అందరికి మంచిది. నాతో పాటు కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. లిమిట్లో తింటాను, కొంచెం బయట తినేది కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు కాఫీ టీనే మీ డైట్ అని చెప్తుండ్రా? ఎక్కువైతే కాఫీ టీయే నా డైట్. బ్లాక్ ఒక సీక్రెట్ ఫుడ్ అయితే డైలీ తీసుకుంటారు కదా? ఒకటైతే చేస్తాను రెగ్యులర్గా. డైలీ మార్నింగ్ 1 లీటర్ హాట్ వాటర్ అయితే తాగుతాను. ఫ్రమ్ పాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి ఈ పని చేస్తున్నాను. షుగర్స్ తక్కువనే తింటాను, ఎక్కువ తిన్నాను. అదే అంటే గతంలో చేసిన ఎఫెక్ట్ ఇంకా చూపిస్తుంది. సో మళ్ళీ స్టార్ట్ చేస్తే కొంచెం బెస్ట్ అవుతాను. బట్ అందరూ ఇప్పుడున్న కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రతిదీ పొల్యూటెడ్ అయిపోతుంది. సో బెటర్ లోకల్గా వరంగల్లో రైతులు ఎక్కడికి తెచ్చి కూరగాయలు అవన్నీ అమ్ముతుంటారు. ఇప్పుడు అంబేద్కర్ దగ్గరైనా, అటు సోమిళ్ళ కాజీపేట దగ్గరైనా వాళ్ళ దగ్గర కూడా కొంటే రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా హెల్తీగా తింటాము. సో హెల్తీగా తినాలని అనుకుంటాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన వరంగల్లో మటన్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఫంక్షన్కి. అది కొంచెం తక్కువనే కంట్రోల్లోనే తింటుంటాను. సో ఇప్పుడు ఇంకా మీకు మీ టేస్ట్స్ అండ్ ఫుడ్స్తో పాటు మీ ఫేవరెట్ స్పోర్ట్స్ మెన్ ఎవరు? అంటే మీరు కంప్లీట్గా మ్యారథాన్ ఈవెంట్స్ లాంటివి చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ మెన్? నా ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ వచ్చేసి క్రికెట్ నాకు ఎక్కువ ఇష్టం ఉంటుండే. క్రికెట్ అప్పుడు సేవాగ్ అంటే ఎక్కువ ఇష్టం, భువనేశ్వర్ ఎక్కువ ఇష్టం ఉంటుండే. ఇప్పుడు ఇక కొత్త ప్లేయర్స్ రావడం జరుగుతుంది, రెగ్యులర్గా ప్లేయర్స్ చేంజ్ అవుతున్నారు. ఏ స్పోర్ట్ అయినా ఇంట్రెస్ట్ తోటి చూస్తాను. స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇక్కడైతే ఎక్కువ క్రికెట్ ఆడుతుండే, కొన్ని రోజులు బ్యాడ్మింటన్ వెళ్ళాను. బట్ ఎవ్రీ వీక్ నాతో పాటు ఉన్న యూత్ తోటి అప్పుడప్పుడు హైదరాబాద్కి వెళ్ళి క్రికెట్ ఆడుతుంటాము. ఇక్కడ కోమట్పల్లి లేదంటే మన కర్ణాపురం గ్రౌండ్స్ ఉన్నాయి, క్రికెట్ గ్రౌండ్స్, అక్కడ క్రికెట్ ఎక్కువ ఆడుతుంటాము. మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే ఎవ్రీ ఇయర్ కాకపోయినా ఎప్పుడైనా టైం దొరికితే రిలాక్సేషన్కి ఆ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనుకునే ఒక మంచి హాలిడే స్పాట్? ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే నాకు ఎక్కువ కొంచెం నేచర్, గ్రీనరీ అంటే ఇష్టం. సో ఎక్కడైనా నేచర్ ఎక్కువ ఉన్న దగ్గర హాలిడే స్పాట్ అదే ఎక్కువ చూస్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నప్పుడు కూడా అందరికీ బహుశా అదే ఇష్టం. సో నేనున్నది సియాటల్లో ఉంటుండే. అక్కడ ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుండే, మౌంటైన్స్ ఎక్కువ ఉంటుండే. సో ఏదున్నా నేచర్ ప్లేస్ కొంచెం ఎక్కువ ఇష్టం. సో మీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అంటే ఇక హైదరాబాద్ బిర్యానీ. సో బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం, చికెన్ అంటే ఎక్కువ ఇష్టం. అంతే. సో ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ అనమాట. నేను అడిగిన పర్సన్ గురించి 1 లైన్లో ఆర్ 1 సెంటెన్స్లో చెప్పాలి. ఓకే. నరేంద్ర మోడీ గారు. క్యాంపెయినర్. ఓకే. రాహుల్ గాంధీ సార్. పట్టుదలతో ఉన్న నాయకుడు. చాలామంది ట్రోల్ చేశారు, అయినా కూడా ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఇష్యూలో ముందే పసిగట్టి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. అది ఆయన అన్నట్లనే జరగడం కూడా జరుగుతుంది. సో పట్టుదలతోటి ప్రజాక్షేత్రంలో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు. ఫైటర్. ఎందుకంటే ఆయన జర్నీ అందరికీ తెలుసు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈరోజు ఇంతమంది ఒక ఇన్స్పిరేషన్గా అందరికీ అట్లా కొట్లాడాలో గోల్ పెట్టుకొని అనేది ఇప్పుడున్న యువతకి చాలా ఆదర్శం. ఐరన్ లేడీగా పిలుచుకునే సీతక్క గారు. సీతక్క గారు ప్రజా పోరాటం, తన నక్సలైట్ నుంచి రావడం, తర్వాత ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు మినిస్టర్ అయ్యి అందరిలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం, అందరూ తనను కూడా ఒక నక్సలైట్ నుంచి మార్మూల్ ప్రాంతం ములుగు నుంచి వచ్చి ప్రజలకు అందుబాటులో వండుకుంటా సేవ చేయడం, ప్రతి ఉమెన్ కూడా అరే నేను కూడా అక్కలాగా ఉండాలి, లేదంటే పబ్లిక్ అందుబాటులో ఉండి ఒక ధైర్యాన్ని ఇస్తారు అనేది అందరూ. బండి సంజయ్ గారు. కాంట్రవర్షియల్. సో కాంట్రవర్సీ చేయడమే వాళ్ళకి ఒక అలవాటు. కేటీఆర్ గారు. అహంకారం.
సో అందరికీ తెలుస్తుంది, అందరూ ఇప్పుడు అదే అనుకుంటున్నారు. బట్ యా, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్. సో ఇప్పుడు మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు నమ్మకం, ఏదైనా ఆయన దగ్గర పోతే ఈ పని అవుతుందంటే అది అవుతుంది అనేది ప్రజల్లో బాగా వెళ్ళింది. ప్లస్ లాయల్టీ, ఒక పార్టీనే పట్టుకొని ఉండడం, అంత పేషెన్స్ తోటి కార్యకర్తలు కానీ లేదంటే మిగతా వాళ్ళందరి నుండి పార్టీని నడపడం అంత ఈజీ కాదు. సో పేషెన్స్ ప్లస్ ఆ నమ్మకం, ఆ ట్రస్ట్ అనేది పబ్లిక్కి ఇవ్వడం, తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో యా. లాస్ట్లీ విష్ణురెడ్డి గారు, నేను కార్యకర్త లేదా యువతకి ఒక తమ్ముళ్ళగానో ఒక అన్నలాగానో వాళ్ళలో ఒకరిగా నన్ను నేను చూసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు అందరిలాగే నేను ఒక యంగ్ యాంకర్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మాకు ఎలాంటి ఇన్స్పిరేషనల్ వర్డ్ ఇస్తారు? ఇప్పుడు లాస్ట్లో ఇదే ర్యాపిడ్ ఫైర్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి అడిగాను, సో మాకు ఏం చెప్తారో చెప్పండి. నా గురించి కాకపోయినా మాకు ఇన్స్పిరేషనల్గా, అంటే మేము ఫ్యూచర్లో ఎలాంటి ఇన్స్పైర్ అవ్వాలి మిమ్మల్ని చూసి ఒక యంగ్ లీడర్గా, అదొకటి మాకు చెప్పండి మా సుమన్ టీవీ వ్యూవర్స్కి, నా కోసం. సో యంగ్ జర్నలిస్ట్ అనేది గతంలో కొంతమంది పాత వీడియోలు చూసేటప్పుడు జర్నలిస్ట్లో పివి నరసింహారావు గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని, లేదంటే ఎన్టీ రామారావు గారిని కానీ, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, వాళ్ళు ఇప్పుడు అందరు సీనియర్ జర్నలిస్టులు నేను కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు ఏదో నేను కూడా నేర్చుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చెప్పే సజెషన్స్ నాకు అలా వాళ్ళంత మందిని చూసి పెరిగారు అనేది. ఇప్పుడున్న జర్నలిస్టులు ఏమైపోయిందంటే చాలామంది ఆ జర్నలిజం అనేది కొంతమంది చేస్తున్నారు న్యాయం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ పెట్టుకొని దాంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో ఏం రీసెర్చ్ చేయకుండా చేయడం జరుగుతుంది. సో మీరు అట్లా కాకుండా, బహుశా ఈరోజు మీకు క్రెడిట్ రాకపోవచ్చు, బట్ 10 yearsకో 20 yearsకో మీరు చేసే పని ఆటోమేటిక్గా మీకు పేరు అనేది తెచ్చి పెడుతుంది. ఏదో ఈరోజు సెన్సేషనల్ కావాలని చెప్పేసి ఒకరిని టార్గెట్ చేసేసి ఏది పడితే అది రాయడం అనేది మంచిది కాదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి, ప్లస్ ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే వాళ్ళ చేతులలో కూడా ఫోన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా జర్నలిస్ట్ కావచ్చు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు కూడా మన పైన రాస్తారు అనేది మనం ఆలోచించుకోవాలి. సో మిమ్మల్ని చూసి మిగతా ఉమెన్ కూడా, లేదంటే మిగతా యూత్ కూడా జర్నలిజం వైజ్ చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు, కొంతమంది చేసే వాళ్ళ టాలెంట్ అంటే కనిపించకుండా పోతుంది. అట్లా కాకుండా జర్నలిజం అనేది, క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. దేశంలో జర్నలిజం అనేది చాలా మంచి వాళ్ళవే వాళ్ళ నిజాలు బయట పెట్టేసి భూస్థాపితం చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళని పైకి లేపడం జరిగింది. సో అవి అట్లనే కంటిన్యూ కావాలి. అప్పుడే కంట్రీ అనేది డెవలప్ అవుతుంది, స్టేట్స్ అనేది డెవలప్ అవుతుంది, లోకల్లో ప్రతి సిస్టమ్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. అందరికి ఒక భయం అనేది ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్కి. సో మీరు కూడా ఆ విధంగా ఉండాలి. వరంగల్ నుంచే మీరు యంగ్స్టర్గా ఇప్పుడు జర్నలిజం స్టార్ట్ చేసారు కాబట్టి ఇంకా రేపొద్దున మంచి ఛానళ్ళల్లో ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటే అది వరంగల్కే పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్కి అండ్ మీరు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్. మీ ఇలాంటి ఇంటర్వ్యూస్ మిమ్మల్ని మరి ఎన్నో చేయాలి. మీరు కూడా ఫ్యూచర్లో పాలిటిక్స్గా యంగ్ లీడర్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపున నా నుండి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ. అండ్ సుమన్ టీవీ కూడా అప్పుడు మ్యారథాన్ అప్పుడు చాలా సపోర్ట్ చేయడం జరిగింది, దాన్ని చాలా టెలికాస్ట్ చేశారు. హ్యాపీ, చాలామంది సుమన్ టీవీ చూసి నాకు షేర్ చేయడం జరిగింది. సో సుమన్ టీవీ ఇప్పుడు వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఛానల్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో గుడ్ లక్ టు సుమన్ టీవీ వరంగల్ టీమ్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.